స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభినయ్ సర్దార్ మాట్లాడుతూ ఆదిలాబాద్ చాలా వెనుకబడిన జిల్లా అని, నాకు అవకాశం ఇస్తే ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగంలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్న మోడీ గారి ఆలోచనలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా అవకాశం ఇస్తే ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు. 10 రూపాయలు కూడా లేకుంటే బస్ టికెట్కి కరెంట్ లేకుండా మా ఊళ్ళో చదువుకునేటప్పుడు 8th క్లాస్ వరకు 15 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేది బస్కి, స్కూల్కి. సో అంత కష్టపడి ఆ రోజుల్లోనే నేను కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నాను. కోరుకొండ సైనిక్ స్కూల్ అంటే మీ అందరికీ తెలుసు, అప్పట్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్. ఇండియా మొత్తంలో 18 సైనిక్ స్కూల్సే ఉండేది, అంటే స్టేట్కి ఒకటి కూడా లేకుండే. ఇప్పుడు మనకి స్టేట్కి ఒకటి వస్తున్నాయి. మనం కూడా ఆదిలాబాద్లో కూడా మనకు సైనిక్ స్కూల్ పెట్టాలని చెప్పి త్వరలో నేను రిప్రజెంటేషన్ చేయబోతున్నా. ఎందుకంటే సైనిక్ స్కూల్ అనేది ఒక డిసిప్లిన్, లైఫ్ ఎలా రావాలి, లైఫ్ ఎలా మనం ఎదగాలి, కంప్లీట్ డిసిప్లిన్తో కూడిన స్కూలింగ్. కాబట్టి ఒక మిలిటరీ స్కూల్ అంటే సైనిక్ స్కూల్ అంటే ఒక దేశాన్ని కాపాడే వాళ్ళు అక్కడ ఆ జ్ఞానం వచ్చినట్టు. కాబట్టి నేను నేర్చుకున్న ప్రతి ఒక్క చదువులో ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్ కానీ ఈ రోజు నేను ఎదిగినానంటే కేవలం సైనిక్ స్కూల్లో చదువుకున్నాను. కాబట్టి నాకు ఆ ప్రిన్సిపల్స్ తోటి దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సైనిక్ స్కూల్లో చదువుకున్న తర్వాత నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన, అంటే అప్పట్లో ఆర్ఈసీ అనేవాడు, ఆర్ఈసీ వరంగల్ బీటెక్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన. దాని తర్వాత ఎంబీఏ చేసిన, ఎంబీఏ కూడా ఆర్ఈసీ త్రిచి, తమిళనాడు, దాని ఎన్ఐటి త్రిచి. సో ఇదంతా నేను నా చదువు అంతా కూడా ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. ఒక వెల్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. అయిపోయిన తర్వాత నాకు కింగ్ ఫిషర్, కోకోకోలా వంటి కంపెనీస్లో బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసిన కంప్లీట్ సౌత్ ఇండియాకి. సో అక్కడ నేర్చుకున్న పరిజ్ఞానంతో, అక్కడ నేర్చుకున్న కాన్ఫిడెన్స్ తోటి ఒక 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా నాకు కోరిక ఉండేది, మనం సంపాదించుకుంటే సరిపోదు, 10 మందికి మనం సహాయపడాలి అంటే మనం చదువుకున్న చదువుకి విలువ ఉంటుందని చెప్పేసి ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చదువు వల్ల ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను నా సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసిన. ఎందుకంటే నేను సేఫ్ జోన్లో ఉండి నేను ఒక 2-3 లక్షలు సంపాదించడం గొప్ప కాదు, నేను నా ఫ్యామిలీ తినడం గొప్ప కాదు, మనం కూడా 10 మందికి ఉపయోగపడాలని చెప్పి నేను కాఫీ షాప్స్, హైదరాబాద్ చాయ్ అడ్డాని కాఫీ షాప్ స్టార్ట్ చేసిన. మీ అందరికీ తెలుసు, ఈ టీ స్టాల్ సోషల్ టీ టైం చూస్తున్నారో ఆ కాన్సెప్ట్ అంతా నాదే. ఫస్ట్ నేను ఫ్రాంచైజ్ చేయలేదు, నా ఓన్ స్టోర్సే ఉన్నాయి. రిటర్న్ మంది కూడా వేరే బ్రాండ్స్ కూడా ఫ్రాంచైజ్ ఇచ్చారు. సో ఆ రోజులో 2015లోనే నేను బ్రాండ్ స్టార్ట్ చేసిన. బ్రాండ్ నా స్కిల్స్ వచ్చి మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్. కాబట్టి నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేసి 10 మందికి ఉపయోగపడాలని చెప్పి నేను బ్రాండ్ స్టార్ట్ చేస్తాను. దాంతోపాటు ఇక డబ్బు సంపాదించాలి, వేరియస్ రంగాల్లో ఉండాలి అంటే కంపల్సరీ వేరే ఒకటి చేస్తే సరిపోదు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ రంగాల్లో ఉండాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ కూడా ఉంది. ఆ సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీ, అక్కడ 100 మంది పనిచేస్తారు. ఎందుకంటే ఒక వెంచర్ చేసినా, ఒక ఏం చేసినా కానీ 100 మందికి మనం ఉపాధి ఇవ్వచ్చు అక్కడ కూడా, ఐజీపీ కానీ వేరే కానీ. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి వచ్చినాం కాబట్టి అన్నం కూడా తెలియదు కదా, ఒక రోజుల్లో అన్నం కూడా ఉండేది కాదు. కాబట్టి అన్నం విలువ తెలుసుకోండి కాబట్టి మనం కూడా 10 మందికి ఉపయోగపడాలి, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి హైదరాబాద్ తల్వాస్లో ఒక సెలబ్రిటీ క్రికెట్ టీమ్ స్టార్ట్ చేసిన. ఈ సెలబ్రిటీ క్రికెట్ టీమ్ చూడండి గూగుల్లో ఉంటుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే, మేము క్రికెట్ ఆడి వేరే దేశాల్లో, ఇంతకుముందు కోవిడ్ సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి వేరియస్ కంట్రీస్లో ఆడతాం, లేదంటే హైదరాబాద్ వెళ్ళి స్టేడియంలో ఆడతాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి సెలబ్రిటీస్ అంతా ఆడి ఒకటి ఏదైనా పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్, మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ మీద ఎల్బీ స్టేడియంలో ఆ రోజుల్లో నేను హైదరాబాద్ తల్వాస్ తోటి స్వచ్ఛ హైదరాబాద్ అని పెద్ద క్రికెట్ మ్యాచ్ చేసి స్వచ్ఛత గురించి ప్రమోట్ చేయడం జరిగింది ఆ రోజు. దాని తర్వాత రీసెంట్గా మ్యాచ్ చేసి వచ్చిన డొనేషన్ ఫండ్స్ ఉంటాయి కదా, స్పాన్సర్షిప్ ద్వారా వస్తాయి. ఆ ఫండ్స్ని మేము సొసైటీకి ఎవరికైనా అవసరం, క్యాన్సర్ పేషెంట్స్కు వేరే వాళ్ళకు ఇస్తూ ఉంటాం. సో అది బేసిక్ కాన్సెప్ట్. దాంతోపాటు నా సొంతంగా నాకు వ్యవసాయ కుటుంబం వచ్చినాను కాబట్టి నా సొంతంగా ఒక డైరీ ఫామ్, గోశాల కూడా ఉంది ఆవన్గల్లో. ఇక సినిమాలకు వస్తే, సినిమా యాక్టర్ని ఎలా అయ్యారంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఒక కళ ఉంటుంది మనందరికీ కూడా. చిన్నప్పటి నుంచి కూడా కళ, సినిమా యాక్టర్ స్క్రీన్ మీద నిలబడాలని. స్కూల్లో చదివేటప్పుడు మాకు స్క్రీన్ చేసేవాళ్ళు. ఆ రోజు చరిత్ర వారం చూసేది. మనం కూడా ఎందుకు కావద్దు అని చెప్పి ఆ రోజులో ఫిక్స్ అయ్యారు.